You're a superhero. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ క్రోమ్ను ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క సెట్టింగ్ అనేది మీరు కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక సెట్టింగ్ ఏంటనేది వీడియో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అలాగే ఈ వీడియో చూస్తున్నారు తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టాప్ రైట్ సైడ్ కార్నర్లో చూసుకున్నట్లయితే 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ లాస్ట్ నుంచి రెండో ఆప్షన్ అనమాట, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెర్చ్ ఇంజిన్ కింద మనకి పాస్వర్డ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సేవ్ పాస్వర్డ్స్ అనే ఆప్షన్ ని ఆన్లో ఉంటే కనుక ఆఫ్లో పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ అనేవి మీరు గూగుల్ ద్వారా లాగిన్ అయ్యేటైతే కనుక అక్కడ మీకు పాస్వర్డ్స్ అనేవి సేవ్ చేసుకుంటారా లేదని అడుగుతుందన్నమాట. అక్కడ మీరు సేవ్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు పాస్వర్డ్స్ అనేవి సేవ్ అయిపోతాయి అనమాట. సో అక్కడ మీరు ఎప్పుడు కూడా పాస్వర్డ్స్ అనేవి సేవ్ చేయకండి. అండ్ ఎవరైనా సరే మీ యొక్క మొబైల్ ఓపెన్ చేసి క్రోమ్ బ్రౌజర్ లో ఈ విధంగా సేవ్ పాస్వర్డ్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, పాస్వర్డ్స్ అనేవి ఎప్పుడు కూడా సేవ్ చేసుకోకండి. మీకు జస్ట్ రిమెంబర్ ఉండేటట్టుగా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే సేవ్ పాస్వర్డ్స్ కింద మనకి ఆటో సైన్ ఇన్ అని చెప్పి ఒక ఆప్షన్ అనమాట. ఈ ఆప్షన్ కనుక మీరు ఆన్ చేసుకున్నట్టయితే మీరు ఏ వెబ్సైట్స్ లోకి బిఫోర్ కనుక లాగిన్ అయ్యి ఉంటే కనుక మీరు ఆటోమేటిక్గా సైన్ ఇన్ అవుతారనమాట. సో అలా ఈ యొక్క ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది కనుక ఆఫ్ చేసుకున్నట్టయితే మీరు మళ్ళీ వెరిఫై చేసుకొని తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. వెబ్సైట్స్ కావచ్చు లేదా వేరే సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు. సో ఈ యొక్క ఆప్షన్ అనేది మీరు ఆఫ్ చేసుకునే బెటర్ అని చెప్పొచ్చు. సో ఇక 2 ఆప్షన్స్ మీరు ఈ విధంగా కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా తదుపరి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయన్నమాట. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.